వచ్చేస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడాలి. చేతిలో సిగరెట్ తినలేదు. అయ్యో వచ్చేస్తున్నారు. వాళ్ళు వీడి చుట్టూ బాగా వచ్చిచ్చే సారు కమ్మో వెళ్ళు కమ్మో సారు అవి తాకి ఇంగ్లీష్ ఇక్కడ ఏదో అవసరం ఒకటి చెప్పండి. నాకు ఇంగ్లీష్ అదు నువ్వు అడుగు తప్ప. నారాయణ ఎక్కడ? దత్త. ఎవరు నారాయణ? ఇదిగో నువ్వు హీ హూషి అని ఉంటే నోరు కొట్టేస్తాను. నమస్కారం బాబు. నమస్కారం. తమరు డాక్టర్ వేణు తల్లిదండ్రులు. అట్టాగా రండి బాబు. అక్కర్లేదు. వసంత మీ అమ్మాయినా? అవును బాబు. ఒకసారి బిలు. వసంత వసంత చూడు తల్లి, వేణుబాబు గారు నాన్నగారు అమ్మగారు. దండాలండి. కారెక్కమ్మాయి దేనికి బాబు? మా ఇంటికి పని మనిషిగా పంపిస్తానంటగా. అప్పుడెప్పుడు ఆ మాట అన్నది నిజమే బాబు. కానీ పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఆడకి ఏడకి పంపిస్తే 10 మంది చెవులు కోరుకుంటారండి. అంటే మీ అమ్మాయిని మా ఇంటికి పని మనిషిగా పంపవు. క్షమించండి బాబు. పోనీ కోడలు పిల్లగా పంపిస్తారా? వసంతని మా అబ్బాయికి చేసుకుందామని వచ్చాం. ఏంటి తల్లి మీరనేది? అసలు నా చెవులు వినపడుతున్నాయా? ఒరే ఈరిగా రండి ఓసారి నన్ను గెలండి. ఏటికెళ్ళక్కర్లేదు. వాళ్ళు వచ్చింది డాక్టర్ మ్యారేజ్ కే. నాకే అసలు ఏమ్మా, మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేగా? పదండి. ఏంటమ్మా అలా చూస్తావు? ఇది నీళ్ళే రా. అదేంట్రా డ్రైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? అవి తాకి ఇంగ్లీష్ అవి ఓపెన్ వెయిట్. అమ్మో అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచేదేంటి? ఎక్కడానికి తలుపులు దిగడానికి కిటికీలు. ఇదేంటి ఫారెన్ కారు? అయితే ముందు నువ్వే దిగు. అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డంలో ఉంది కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నా. అయ్యో నా అడ్డు నాకు తెలుసు ఇది ఫారెన్ కార్ కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్? మాది కృష్ణాపురం. ఆర్ యు మ్యారీడ్? ఐ దానయ్య. మ్యారీడ్ అంటే దానయ్య అంటాడేంటి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కారులో పట్టవాలని అరటికాయలు గుమ్మడికాయలు పట్టు. హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడేంటి? రండి బాబు రండి. పోరు నాయన. అత్తగారికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఐ టాక్ ఇంగ్లీష్. ఉండే ఫాలోయింగ్ మీ. ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా? తొక్కకూడదు, అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికే ఎర్ర కొట్టేసినారు. మరి ఎట్టగరా బాబు లోపలికి వెళ్తాం? ఐ టాక్ ఇంగ్లీష్ ఇవన్నీ నాకు తెలుసు. తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా? రే మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు? మరి పదండి. ఏంటా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి? వెళ్ళొచ్చండి, కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి. చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటా? వెళ్ళండి. డిగ్నిటీ లేదు ఏం లేదు.
చిన్నప్పుడు నేను అల్లరి చేస్తుంటే మా నాన్న అనేవాడు, నువ్వు బుద్ధిగా ఉంటే నీకు భగవంతుడు లాంటి భర్త వస్తాడని. కానీ కానీ ఆ భగవంతుడే నాకు భర్తగా వస్తాడని చెప్పలేదు. అవును, ఆ భగవంతుడు దేవుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? దేవతనేగా? అంటే నువ్వు దేవతవనేగా? నేను అవును, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ అమాయకత్వం నన్ను ఆకర్షించింది. ఆ తర్వాత నీ మంచితనం నన్ను నీ వాణ్ణి చేసింది. ఇదెందుకు? తొలి రాత్రి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బహుమతి ఇవ్వాలంట. మీరే నాకు పెద్ద బహుమతి.